దిశలా మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ అంటూ ప్రాణాలు కోల్పోయిన మరో 26 మంది నక్సలైట్లు. మాడ్ ఎన్కౌంటర్లో ప్రధాన కార్యదర్శి నంబల్ల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి అంటూ మృతుల్లో మరికొందరు అగ్రనేతలు. 50 గంటల పాటు సాగిన ఎదురుకాల్పులు. వరంగల్ ఆర్ఈసీలో ఎంటెక్ చదువుతూ పార్టీలో చేరిన నంబల్ల కేశవరావు సుదీర్ఘకాలం ఏఓబీ ఉద్యమంలో కీలక పాత్ర. 1990లోనే అప్పటి పీపుల్స్ వార్ కేంద్ర కమిటీకి ఎంపిక. 1998 నుంచి సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు. 2018లో గణపతి స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం. దేశవ్యాప్త మావోయిస్టు ఉద్యమానికి నాయకత్వం, సైనిక వ్యూహాలు రచించడంలో దిట్ట. నేపాల్ మావోయిస్టులకు సైతం మిలిటరీ శిక్షణ అంటూ ఆయన గురించి ఇక చెప్పాలంటే ఇక్కడ పీపుల్స్ వార్ కేంద్ర కమిటీకి ఆయన 1990లోనే సెంట్రల్ కమిటీ అంటారు దాన్ని. సెంట్రల్ కమిటీకి 1990లోనే ఎన్నికవడంతో పాటు ఈయన సెంట్రల్ మిలిటరీ కమిషన్ కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు 1998లో. సో మెయిన్గా దేశవ్యాప్తంగా జరిగినటువంటి మావోయిస్టు ఉద్యమం ఏదైతే ఉందో దానికి నాయకత్వం వహించినటువంటి నాయకుడిగా ఇవాళ చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళ వాల్స్ పైన రాస్తూ ఉన్నారు. అసలు నంబల్ల కేశవరావు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా వచ్చిండు, ఆయన ఉద్యమాలేంది, ఉద్యమానికి ఊపిరెట్లా ఊదిండు, ఏ పరిస్థితులలో ఆయన ఇందులోకి లాగబడిండు లాంటి విషయాలన్నీ కూడా కొంతమంది ప్రముఖంగా రాస్తూ ఉన్నారు. సో మెయిన్గా సైనిక వ్యూహాలు రచించడంలో దిట్ట అన్నట్టుగా చెప్తున్నారు. అంటే యాక్షన్స్లో కొన్నిట్లల్లా అంటే ఎన్ని వాటిల్లో పాల్గొన్నారు అండ్ ఎట్లాంటి యాక్షన్ ప్లాన్స్ రచించిండ్రు అనే దాన్ని వీళ్ళు పారామీటర్గా తీసుకుంటారు. జనరల్గా మావోయిస్టు పార్టీలా ఎన్నిట్లల్లో పాల్గొన్నారు అండ్ ఎంతమందిని లేపేసిండ్రు, అట్లే ఎంతమందికి వీళ్ళు పెట్టిండ్రు టార్గెట్ అనే విషయాన్ని ఎక్కువగా పారామీటర్లు తీసుకొని వాళ్ళ దాన్ని బట్టి అందులో ప్రమోషన్స్ అట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ నేపాల్ మావోయిస్టులకు కూడా మిలిటరీ శిక్షణ ఇచ్చిండంట. సో మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్గఢ్ అడవుల్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబల్ల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 27 మంది నక్సలైట్లు మృతి చెందారు. దంతెవాడ, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు ఈ నెల 19న సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం అబూజ్గఢ్ అడవుల్లో మావోయిస్టులు బలగాల మధ్య ఎదురుకాల్పులు జరగగా 27 మంది నక్సలైట్లు మరణించినట్టు తెలిసింది. పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో కేశవరావు సహా ఇతర మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గాయాలయ్యాయి అంటూ ఈ ఆపరేషన్ పూర్తిగా ఒక 50 గంటల పాటు జరిగిందట. 50 గంటల పాటు చేసినటువంటి ఈ ఆపరేషన్లో కొండగావ్, అబూజ్గఢ్ అడవుల్లో భారీగా నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ 50 గంటల పాటు కొనసాగింది. మావోయిస్టు అగ్రనేతలు అడవుల్లో ఉన్నారనే పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ ప్రారంభించినట్టు ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ తెలిపారంటూ ఇక్కడ ఈ సమాచారం కూడా ఎవరో ఇయ్యరు, పక్కాగా కొంతమంది కోవర్టులు ఉంటారు ఎక్కడైనా కూడా. ఇటు పోలీసుల్లో ఉన్నట్టు అటు నక్సలైట్లలో కూడా ఉంటారు, మావోయిస్టులలో కూడా. సో ఆ కోవర్టులు వీళ్ళకి సమాచారం ఇస్తారు. ఇప్పుడు లేకపోతే వీళ్ళకి అంత దట్టమైన అడవిలా, కర్రేగుట్టలల్లా, పైగా ఈ ఛత్తీస్గఢ్ అడవులల్లా అంటే ఎప్పటి నుంచో కొనసాగిస్తున్నటువంటి ఈ ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో ఇప్పుడే ఈ మధ్యనే గతంలో జరిగినాయి చాలా, కానీ ఎప్పుడు కూడా దొరకలేరు. ఈ అగ్రనేతలు ఎప్పుడు కూడా దొరకలేరు. అగ్రనేతలు ఎప్పుడు దొరుకుతారు? ఎవడో ఒకడు కావాలని పక్కా సమాచారం ఇచ్చి వాళ్ళ నాయన ఇక్కడ ఉంటున్నాడు, ఇక్కడ వేసుకున్నారు స్థావరాలని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ భద్రతా బలగాలు బరాబర్ కరెక్ట్గా సూటు పెట్టి కొడతాయి. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ నంబల్ల కేశవరావు దొరకడానికి ప్రధాన కారణం ఎవడో ఒక కోవర్ట్ అయి ఉంటాడు. అది లేకుండా జరగదు. ఎందుకంటే ఇంతమంది భద్రతా బలగాలు ఎన్ని గంటల పాటు సెర్చ్ చేసినా దొరకనటువంటి వీళ్ళు మరి అగ్రనేతలు, అగ్రనాయకులు ఎట్లా ఇప్పుడు దొరికిండ్రు, ఎట్లా చనిపోయినరు అనేది ఒకసారి చూస్తే అర్థమవుతుంది. దాని వెనకాల ఏదో ఒక ఖచ్చితంగా ఒక జరుగుంటుంది ఏదో ఒకటి.